అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. పెళ్లికి ముందే అనుభవం. యువతలో మారుతున్న ట్రెండ్. సంప్రదాయాలకు తగ్గుతున్న విలువ. సర్వేల్లో బయటపడుతున్న నిజాలు. 70% యువతకు ముందే రిలేషన్స్ అబ్బాయిలకు తీసిపోని అమ్మాయిలు అదంతా కామన్ అనే అభిప్రాయం. 30-40 వరకు శాతం మందే ఒరిజినల్ అంగీకారమైతే తప్పు కాదంటున్న కోర్టులు. పలువురు సినీ తారలది అదే తీరు. గర్భం రాకుండా జాగ్రత్తలు మేలని సూచన. తొలి వెలుగు. హైదరాబాద్. పెళ్లికి ముందే శృంగారం అంటే చెంప పగులగొడతారు. పాశ్చాత్య దేశాల్లో కామనే అయినా భారతదేశంలో మాత్రం కాదు. సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని హెచ్చరిస్తుంటారు. సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడాలన్నా బోలెడన్ని అభ్యంతరాలు, నిబంధనలు ఉంటాయి. ఇవన్నీ ఒకప్పటి సంగతులు. ప్రస్తుతం కాలం మారింది. యువత ఆలోచనలు మారుతున్నాయి. పెళ్లికి ముందే శృంగారం తప్పు కాదనే భావన రోజురోజుకు పెరుగుతోంది. పలు వ్యాపార, సామాజిక సంస్థలు నిర్వహిస్తున్న సర్వేల్లో యువత తమ మనసులోని అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తున్నారు. పెళ్లికి ముందు సెక్స్ ఓ యవ్వన అనుభూతి అంటున్నారు. ఇప్పుడు అదంతా కామన్ అని, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని చెబుతున్నారు. సర్వేలో పాల్గొన్న యువతలో 60-70 వరకు శాతం పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదనే భావనను వ్యక్తం చేస్తుండగా, 30-40 వరకు శాతం యువత మాత్రం తాము ఒరిజినల్ అని, అలాంటివి వద్దని చెబుతున్నారు. అయితే ఇందులో అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా ఏమాత్రం లేదు. ఇరువురిలోనూ ఈ అభిప్రాయం కొద్దో గొప్పో ఒకే రకంగా ఉంటోంది. కట్టుబాట్లకు కాలం చెల్లు. పూర్వకాలంలో పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయిల మధ్య ఎలాంటి శారీరక సంబంధం ఉండేది కాదు. అలా పెట్టుకోవడం చాలా తప్పుగా చూసేవారు. ఆడపిల్లలకు అప్పట్లో ఇప్పుడున్నంత స్వేచ్ఛ ఉండేది కాదు. వారు ఇంట్లోనే ఉండేవారు, బయటికి వెళ్లేవారు కారు. క్రమక్రమంగా కాలం మారింది. ఆలోచనలు మారాయి. చదువులు, ఉద్యోగాల పేరుతో కుటుంబాలకు దూరంగా వచ్చేస్తున్నారు యువత. ఆ క్రమంలో ప్రేమలో పడి పెళ్లి వరకు వెళ్తున్న జంటలు ఎన్నో ఉన్నాయి. వివాహానికి ముందు శారీరక సంబంధాలను పెట్టుకోవడం సహజంగా మారిపోయింది. రిలేషన్షిప్లలోకి వచ్చిన కొన్ని రోజులకే అబ్బాయి, అమ్మాయి ఒకరితో ఒకరు లైంగిక సంబంధం పెట్టుకుంటున్నారు. అదే సమయంలో కొంతమంది పెళ్లికి ముందు తమ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి లివ్ ఇన్ రిలేషన్షిప్లో భార్యాభర్తలా జీవిస్తున్నారు. కొంతమందికి ఇందులో తప్పేమీ కనిపించదు. మరికొందరికి మాత్రం దీన్ని పూర్తి తప్పుగా భావిస్తారు. పెళ్లికి ముందే లైంగిక అనుబంధాన్ని పెట్టుకోవడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయని, అలాగే నష్టాలు ఉన్నాయని చెబుతున్నాయి అధ్యయనాలు. పాతకాలం కట్టుబాట్లు, సంప్రదాయాలకు కాలం చెల్లిందని, నేటి యువత తమ శారీరక జీవితంపై స్పష్టమైన అవగాహనతో ఉంటున్నారని పలు పరిశోధనలు చెబుతున్నాయి. అయితే పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకున్న తర్వాత అబ్బాయి, అమ్మాయి ఒకరితో ఒకరు సంతృప్తి చెందకపోయినా విడిపోవాలని నిర్ణయించుకుంటారు. అయితే కొందరు అమ్మాయిలు ఎవరితోనైనా శారీరకంగా సంబంధం పెట్టుకున్నాక ఆ సంబంధాన్ని వారు వదలలేరు. వీరి మానసిక స్థితి దెబ్బతింటుంది. డిప్రెషన్ బారిన పడతారు. కొంతమంది పెళ్లికి ముందే లైంగిక సంబంధాన్ని పెట్టుకుని ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. ఇవి మీకు ఎన్నో సమస్యలను తెచ్చిపెడతాయి. కాబట్టి పెళ్లికి ముందు రిలేషన్షిప్లో చాలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముందే గర్భం దాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ఆరోగ్యానికి బెటర్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తప్పు కాదంటున్న కోర్టులు. డేటింగ్, లివ్ ఇన్ కల్చర్ బాగా పెరిగిపోతున్న ప్రస్తుత సందర్భంలో పెళ్లికి ముందే సెక్స్ లేదా పెళ్లి పేరుతో సెక్స్ వ్యవహారాలను నిశితంగా పరిశీలించాలని, వాటిని తప్పుపట్టలేమని పలు కేసుల్లో న్యాయస్థానాలు ప్రస్తావిస్తున్నాయి. కొందరు పెళ్లి చేసుకుంటాననే వాగ్దానం చేసిన తర్వాత సెక్స్కు అంగీకరిస్తారని తెలిపింది. ఓ వ్యక్తితో మహిళ చాలా కాలం శారీరక సంబంధం కొనసాగిస్తే పెళ్లి చేసుకోవాలనే హామీతోనే ఆ మహిళ సదరు వ్యక్తితో శృంగారంలో పాల్గొంటే దాన్ని అత్యాచారం అనలేమని, సెక్స్ వైపు ఆకర్షించేందుకు ప్రోత్సహించడంగా చెప్పలేమని న్యాయవాదులు చెబుతున్నారు. నేను ఆ అనుభూతి పొందా.
నా వయస్సు 25 ఏళ్లు. నేను ఇప్పటికే ఇద్దరితో శృంగార అనుభూతిని పొందాను. కాలేజీ టైంలోనే ఓ అమ్మాయిని ప్రేమించాను. అయితే ఆమెతో చేద్దామనుకునేలోపే కాలేజీ అయిపోయింది. చదువు అయిపోయాక ఉద్యోగం వెతుక్కుంటున్న సమయంలో పలువురు అమ్మాయిలతో స్నేహం ఏర్పడింది. వారిలో ఇద్దరితో నేను రిలేషన్ పెట్టుకున్నాను. అయితే దీన్ని పెద్ద తప్పుగా మేం భావించడం లేదు. ప్రస్తుతం జాబ్ చేస్తున్నాను. ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాతో రిలేషన్ పెట్టుకున్నవాళ్లకు ఇప్పటికే పెళ్లిళ్లు అయిపోయాయి. నేను కూడా త్వరలోనే చేసుకుంటాను. ప్రవీణ్, హైదరాబాద్. నాకు చేయాలనుంది. నా వయస్సు 27 ఏళ్లు. నాకింకా పెళ్లి కాలేదు. నేనిప్పటికీ వర్జిన్నే. చదువు, కుటుంబ బాధ్యతలతోనే కాలం 22 ఏళ్లు గడిచిపోయాయి. ప్రస్తుతం ఓ ప్రైవేట్ జాబ్ చేస్తూ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాను. లవ్ చేసేందుకు పెద్దగా టైం దొరకట్లేదు. ఒకవేళ చేద్దామని ప్రయత్నించినా నా ఆర్థిక పరిస్థితి చూసి ఎవ్వరూ ఇష్టపడడం లేదు. ఎవరైనా ఇష్టపడితే పెళ్లికి ముందే నేను శృంగార అనుభూతిని పొందాలని ఉంది. అరవింద్, హైదరాబాద్. జాగ్రత్తలు మరియు సలహాలు. పెళ్లికి ముందు శారీరక సంబంధాలు పెట్టుకోవడంలో జాగ్రత్తలు తీసుకోండి. గర్భం రాకుండా కాండోమ్, కాన్సెప్షన్ పిల్స్ వంటి సేఫ్ మెథడ్స్ వాడండి. రెగ్యులర్ హెల్త్ చెకప్లు చేయించుకోండి. మానసిక, భావోద్వేగ సంబంధాలు ముఖ్యం. ఒకరినొకరు మోసం చేయకండి. రిలేషన్షిప్లో ఒత్తిడి, డిప్రెషన్ వచ్చినప్పుడు కౌన్సిలర్, 104 హెల్ప్ లైన్ సంప్రదించండి. పెళ్లి ముందు భాగస్వామి బ్యాక్గ్రౌండ్, కేసులు తెలుసుకోండి. సమాజంలో సెక్స్ గురించి ఓపెన్ డిస్కషన్ పెంచండి. కానీ సేఫ్టీ, కన్సెంట్ మర్చిపోకండి.